అప్పుడు మనం ఏమంటాము? అయ్యా, ఈ రాత్రి నువ్వు ఇక్కడికి వచ్చావు, మమ్మల్ని దీవించడానికి వచ్చావు, మా పరిచయను అభివృద్ధి పొందించడానికి వచ్చావు, మా పట్ల ఒక ప్రణాళిక నెరవేర్చడానికి వచ్చావు, మా పట్ల నీ ఉద్దేశం నెరవేర్చడానికి వచ్చావు. బట్ వాట్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్? నీవు ఇక్కడికి వచ్చావు, కానీ ఎందుకు నన్ను దీవించకుండా ఆలస్యం అవుతుంది? నా పట్ల కనికరం చూపించకుండా ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావని చాలా సార్లు మనం అడుగుతూ ఉంటాం దేవుణ్ణి. నువ్వు ఒక అంశం కోసం ప్రార్థిస్తూ ఉంటావు, ఆ ప్రార్థనకు జవాబు ఇంకా ఆలస్యం జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైనా గమనించావా? నువ్వు ఒక అంశం కోసం ప్రార్థన చేస్తుంటావు, ఆ అంశానికి లేదా ప్రార్థనకు జవాబు ఆలస్యం అవుతుంటుంది. ఈ ఆలస్యానికి కారణము దేవుడు చేయలేడని కాదు. ఒకవేళ నువ్వు అడిగింది ఈ సృష్టిలో లేకపోయినా, మరలా చెప్తున్నాను, వాట్ యు ఆస్క్ బిఫోర్ ద లార్డ్, బట్ ఇట్ ఇస్ నాట్ ఎ మెటీరియల్ ఇన్ దిస్ వరల్డ్, బట్ గాడ్ విల్ బి మేక్ ఫర్ యు. నువ్వు అడిగింది ఈ సృష్టిలో లేకపోయినా, నువ్వు ప్రార్థనలో అడిగావు కనుక, ఆయన నామములు అడిగావు కనుక, లేనిదైనా ఆయన నీ కొరకు తయారు చేసి ఇవ్వగలడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నువ్వు అడిగింది ఎంత పెద్దదైనా, ప్రత్యేకమైందైనా, అది నీ కొరకు తయారు చేసి ఇవ్వగలడు. కానీ దేవుడు ఎందుకు ఈ రాత్రి దయ చూపేందుకు వచ్చిన దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అనేది ఈ రాత్రి ప్రశ్న. మనమైతే ఏంటంటే, మన ఇంటికి ఒక గెస్ట్ వచ్చినప్పుడు ఆ గెస్ట్ ని అడుగుతాం, అయ్యా మీరు మా ఇంటికి వచ్చారు, దయచేసి కూర్చోండి అని అంటాం. ఆ వచ్చిన వ్యక్తి కూర్చోకుండా అలాగ నిలబడి ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? అన్నయ్య, అయ్యా మీరు మా ఇంటికి వచ్చారు, మా ఆతిథ్యం స్వీకరించండి, కనీసం మీరు చైర్లన్నా కూర్చోండి అని అంటాం. అతను అంటాడు, నేను మీ ఇంటికి వచ్చానన్న మాటే గాని నీ ప్రవర్తన నాకు నచ్చలేదు. యువర్ యాటిట్యూడ్ ఈజ్ సో రాంగ్ బిఫోర్ మై సైట్. నీ ప్రవర్తన నా ముందు నచ్చట్లేదు. నీ జీవితం దేవుని ఎదుట సరిగా లేదు. నీ బాహ్య జీవితం వేరు, అంతరంగ జీవితం వేరు. శరీర సంబంధమైన జీవితం వేరు, ఆత్మ సంబంధమైన జీవితం వేరు. నువ్వు చాలా విభిన్నంగా బ్రతుకుతున్నావు. నీలో నచ్చలేని కొన్ని నాకు ఉన్నాయని మీ ఇంటికి వచ్చిన అతిథి మీతో అన్నప్పుడు నువ్వేమంటావో తెలుసా? అయ్యా నువ్వు నా ఇంటికి వచ్చావు, నాలో నచ్చనివేవో నాతో చెప్పు, వాటిని సరి చేసుకుంటా అంటావు. ఆమేన్. కానీ నా ఆతిథ్యం మాత్రం నువ్వు స్వీకరించి వెళ్ళాలి. నువ్వు మాత్రం వచ్చినందుకు నన్ను దీవించి వెళ్ళాలి. నువ్వు వచ్చినందుకు మమ్మల్ని అందరినీ నువ్వు ఆశీర్వదించి వెళ్ళాలని కోరుకుంటావు. కానీ ఆ వచ్చిన వ్యక్తి ఎవరో కాదు, నరుడు కాదు, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు ఈ రాత్రికి నిలిచి ఉన్నాడు. ఆయన ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఎందుకు దేవుడు నీ పట్ల ఆలస్యం చేస్తున్నాడు అంటే, మొదటి కారణాన్ని ఒకసారి నోట్ చేసుకోండి. ఎందుకు దేవుడు నా జీవితంలో ఆలస్యం చేస్తున్నాడు? నీ గర్భఫలం విషయంలోనైనా, నీ ఉద్యోగ విషయంలోనైనా, నీ సేవా పరిచర్యలోనైనా, నీ వ్యక్తిగత జీవితంలోనైనా అనేక సార్లు దేవుడు నీ జీవితంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? దయ చూపించకొచ్చిన దేవుడు ఎందుకు కనికరం చూపించకుండా నీ విషయంలో అలాగా మౌనంగా నిలబడి ఉన్నాడంటే, నాతో పాటు మొదటి మాట నోట్ చేసుకోండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, నేను చదువుతాను అంకుల్, పాపం పెద్దవారు కదా. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలు పెంచి పెద్దవారుగా చేసి తిని, అయినను వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఎవరికి చెప్తున్నాడనంటే, ఆకాశమా ఆలకించు, భూమి కాస్త నువ్వు చెవియొగ్గు. దేవుడు పిలిస్తే ఆకాశము ఆకాశమా అని అనగానే చెప్పు ప్రభువా అని అంటుంది. భూమి నువ్వైనా చెవియొగ్గు అని అనగానే ఆ భూమి సైతము గడగడగడ వణికిపోతూ దేవుని మాటకు, అయ్యా నీ చిత్తానికి నేను లోబడుతున్నాను, నువ్వు మాట్లాడు, నేను వింటాను అని అంటుంది. ఎందుకంటే సృష్టికర్త చేత ఈ సృష్టి నిర్మించబడింది. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ సృష్టికర్త చేత ఈ సృష్టి యావత్తు నిర్మించబడింది కాబట్టి ఈ సృష్టికర్తకు లోబడుతుంది సృష్టి. కానీ సృష్టించబడిన మానవుడు మాత్రం దేవుని మాటకు లోబడడం లేదు. రాత్రి నా ప్రశ్న నీకు అర్థమవ్వాలని కోరుకుంటున్నాను. సృష్టించబడిన నీవు, దేవుని చేత నిర్మించబడిన నీవు, దేవుని మాటకు లోబడ్డం నీ జీవితంలో సంపూర్ణంగా కనబడడం లేదు. నీవింకా దేవునికి దూరంగా ఉన్నావు.
అందుకే దేవుడు నీ పట్ల ఒక మాట చెప్తున్నాడు, నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు. నేను పిల్లలు పెంచి పెద్దవారుగా చేశాను. ఒకప్పుడు నీ జీవితం ఏంటో ఇప్పుడు జీవితం ఏంటో ఒకసారి బేరీ చేసుకొని చూడు. ఒకప్పుడు మనకు తినడానికి తిండి ఉండేది కాదు, సరైన వసతులు ఉండేటివి కాదు, సరైనటువంటి సౌకర్యాలు మనతో ఉండేటివి కాదు. అయినను దేవుడు మన మీద కృప చూపించాడు. పిల్లల్ని పెంచి పెద్దవారుగా చేసి వారిని గొప్పవారుగా చేస్తే వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఈ రాత్రి దేవుడిని జీవితంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో తెలుసా? తిరుగుబాటు అన్నది నీ వ్యక్తిగత జీవితంలో దాగబడినది. నీ వ్యక్తిగత జీవితంలో తిరుగుబాటు అనేది రహస్యంగా దాచబడి ఉన్నది. నువ్వు బాహ్యంగా చూస్తే అందరికి లోబడినట్టే ఉంటావు, బాహ్యంగా చూస్తే దేవుని మాటకు విధేయత చూపించినట్టే ఉంటావు, బాహ్యంగా చూస్తే దేవుని యొక్క మాటకు సేవకులకు సంపూర్ణంగా విధేయత చూపించినట్టే ఉంటావు. కానీ అంతరంగంలో మాత్రం నువ్వు దేవుని మాటకు లోబడ్డం లేదు. నీ జీవితంలో కనబడుతుంది ఏంటంటే తిరుగుబాటు స్వభావం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రశ్నని వేనియండి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్నని వేనియండి. నిజంగా నువ్వు నీ సంఘానికి, నీ సేవకునికి నువ్వు లోబడుతున్నావా? నీ సంఘానికి, నీ సేవకునికి నిజంగా నువ్వు లోబడుతున్నావా? నీ సంఘానికి, నీ సేవకుని లోబడకపోతే నీలో తిరుగుబాటు ఉన్నట్టే. నీ సేవకుని యొక్క భారం నీకు అర్థం కాకపోతే నీలో తిరుగుబాటు ఉన్నట్టే. సంఘం పట్ల నీకు బాధ్యత, సంఘ క్రమం నీలో లేకపోతే నీలో ఉన్నది తిరుగుబాటు స్వభావమే. సేవకుని యొక్క కన్నీళ్ళలో పాలుపంపులు పొందకుండా, సేవకుని యొక్క నిట్టూర్పులో నీవు పాలిపాకసుడు కాకుండా, సేవకుని యొక్క ప్రసవేదను నువ్వు అర్థం చేసుకోనకపోతే రాత్రి నీలో తిరుగుబాటు స్వభావం దాగుంది. నీవెవరైనా సరే మొదట నీకు అర్థం అవ్వాల్సింది, నీకు రక్షణ గురించి ప్రకటించిన సేవకుడు నీకు అర్థం అవ్వాలి. సృష్టికర్త ఇప్పుడు అర్థమవుతున్నాడు సృష్టికి, కానీ సృష్టించిన మానవుడికి మాత్రం సృష్టికర్త అర్థం కావట్లేదు. ఇది ఆయన ఆవేదన. ఇప్పుడు ఆ ఆవేదన ఎవరికి చెప్తున్నాడు? ఎవరికి చెప్పినా వినడానికి ముందుకు రావట్లేదు. Nobody comes and hears the voice of the God. ఏ మనుషుడు వచ్చి దేవుని మాట వినడానికి ఇష్టపడిన రోజులవి. ఆయన ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాక ఆకాశానికి చెప్తున్నాడు. నీ సేవకుడు కూడా చాలా సార్లు నువ్వు సంఘం మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు, సంఘంలో నువ్వు వ్యతిరేకంగా నడుస్తున్నప్పుడు, దేవుని యొక్క క్రమానికి లోబడినప్పుడు, సేవకుడు కూడా చాలా సార్లు నీకు చెప్పలేక దేవునికి చెప్పుకొని బాధపడుతున్నాడు. నీ తిరుగుబాటును బట్టి, నీ వ్యక్తిగత జీవితంలో దాచబడినటువంటి ప్రతి విధమైన అవిధేయతను బట్టి చాలా సార్లు నువ్వు బాధిస్తున్నావు దేవుణ్ణి, నీ సేవకుణ్ణి. ఈ రాత్రి నువ్వు గుర్తించాలి. ఈ రాత్రి దేవుని వాక్యం నీ హృదయంలోకి స్పష్టంగా అర్థం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఆకాశం ఆలకించుము, నేను భూమి చెవియొగ్గుము. నేను వీళ్ళని పెంచాను, పెద్ద చేశాను, రక్షణ గురించి బోధించాను, వాక్యం చెప్పాను. వీళ్ళు పెరిగారు, పెద్దవారయ్యారు. కొంతమంది స్వార్థకులయ్యారు, సేవకులయ్యారు, ఉపదేశకులయ్యారు, బోధకులయ్యారు. అయినా వాళ్ళు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. కొంతమందికి ఇప్పుడు బాధ అయ్యొచ్చు, నేను దేవుని మీద తిరుగుబాటు చేస్తానా? అదేంటండి మణిబాబు గారు, నేను దేవుని మీద తిరుగుబాటు చేయడం ఏంటి? నేను ఎంతగా దేవునికి లోబడతాను, ఎంతగా నేను దేవుని చిత్తాన్ని చేస్తాను, ఎంతగా నేను వాక్యానికి భయపడతానని చాలా సార్లు అనుకుంటున్నావు కదూ. అయితే దేవుడు రెండవ ప్రశ్న నీతో వేయనిమ్ము. పరిశుద్ధాత్మ దేవుడు రెండవ ప్రశ్నకు నువ్వు అనుమతి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. రెండవ ప్రశ్న పరిశుద్ధాత్మ దేవుడు నీతో వేయనిమ్ము. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. మార్క్ చాప్టర్ 1 verse 35. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఇంక ఆయన పెందలకని లేచి, ఇంక నువ్వు చాలా చీకటి ఉండగా ప్రార్థన చేయుటకు ఏకాంతంగా అరణ్య ప్రదేశకు వెళ్ళి అక్కడ ప్రార్థించుచు ఉండెను అనువాయిపోయింది. నీలో తిరుగుబాటు లేదనుకుంటున్నావే, ఈరోజు నిజంగా నువ్వు పెందలకడ లేచి ప్రార్థన చేసావా? నిన్నే యేసుక్రీస్తు ప్రభువుకి పెందలకడ లేచి ప్రార్థన చేసే అలవాటు ఒకటి ఉంది. అది కూడా ఆయన పెందలకడ లేచి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా అరణ్య ప్రదేశం వెళ్ళి అక్కడ తండ్రితో సహవాసం చేస్తున్నాడు. He sown fell to the God. పెందలకడ లేచాడు, ప్రార్థన చేసి యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళారు. నిజంగా నువ్వు ఈరోజు నిజంగా లేచి దేవునితో సహవాసం చేసావా? నువ్వు దేవుని సన్నిధిలో నిజంగా నువ్వు ప్రార్థన చేసావా? దేవుని సన్నిధిలో వేకువజామున ఎతకడానికి ఇష్టపడ్డావా? విలాపవాక్యం 2వ అధ్యాయం 19వ వచనంలో రాయబడింది, నీవు రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయమును ఆయన సన్నిధిలో కుమ్మరించమని రాయబడింది. ఎంతమంది ఈరోజు వేకువజామున లేచి దేవుని కలుసుకోగలిగారు? ఎంతమంది లేచి వేకువజామున దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించగలిగారు?
ఎంతమంది ఈ రోజు నశించిపోతున్న ఆత్మల కొరకు, దేవుని యొక్క వాక్యం కొరకు, దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు, ఏ విధంగా చేతన యొక్క ప్రపంచం యావత్తు క్రీస్తుకు సొంతం అవ్వాలని ఎప్పుడైనా నువ్వు ప్రసవేదన కలిగి ప్రార్థన చేసావా? నా పిల్లల్ని దీవించు, నా భర్తను దీవించు, నా బిడ్డలను దీవించు, నా మేనమావను దీవించు, నా అల్లుని దీవించు. ఇదే నీ ప్రార్థన అయిపోయింది. నీ ప్రార్థన మారాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు తండ్రితో కూడా, తండ్రి చిత్తాన్ని చేయడానికి ఒంటరిగా వెళ్ళి తండ్రితో కూడా గడుపుతున్నాడు. పోనీ మార్కస్ వార్త 6వ అధ్యాయము, మార్కస్ వార్త 6వ అధ్యాయం 46వ వచనం, మార్కస్ వార్త 6వ అధ్యాయం 46వ వచనం. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. ఈ మాట నోట్ చేసుకోండి. సాయంకాలం అయినప్పుడు, చాలండి, సాయంకాలం అయినప్పుడు వాళ్ళందరినీ వీడుకొలిపి ప్రార్థన చేయుటకు యేసుక్రీస్తు ప్రభు అక్కడ గడిపాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఉదయకాల సమయమున ప్రార్థనలోనే ఉన్నాడు, సాయంత్రాన ప్రార్థనలోనే ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మనకు మాదిరి. Nobody cannot example to every man, to every God servant shall not be showing that in this place. ఏ వ్యక్తిని నీకు మాదిరిగా చూపించాలని నేను కోరుకోవట్లేదు. నాకు నీకు మాదిరి ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. కొట్టండి చప్పట్లు గట్టిగా. నాకు నీకు మాదిరి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని మాదిరిగా తీసుకున్నట్లయితే నువ్వు ఉదయకాల సమయం ఎందుకు ప్రార్థించలేకపోయావు? సాయంకాలం ఎందుకు దేవునితో గడపలేకపోయావు? పోనీ అదే లూకాసు వార్త 6వ అధ్యాయము, లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం అనుకుంటాను, 12వ వచనం. ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుట యందు రాత్రి అంతయు గడిపాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. యేసు ప్రభు వారు చేసిన పరిచర్య 33.5 సంవత్సరాల పరిచర్య. ఓన్లీ 33 years అనుకుంటే కేవలము 3.5 సంవత్సరం మాత్రమే ఆయన చేశాడు. ఈ 33.5 సంవత్సరాల్లో యేసు ప్రభు చేసిన పరిచర్య ఎంతంటే 3.5 సంవత్సరం. The world has impacted that only 3.5 years. 3.5 సంవత్సరం పరిచర్యలో యేసుక్రీస్తు ప్రభు వారు పెందరికలు లేచి ప్రార్థించేవాళ్ళు, సాయంకాలం ప్రార్థించేవాళ్ళు, రాత్రి ప్రార్థించేవాళ్ళు. ఎప్పుడు పరిశుద్ధాత్ముడిని మూడో ప్రశ్న వేయనిమ్ము, నిజంగా నువ్వు సాయంకాలం ప్రార్థన చేయగలిగావా? రాత్రి జాములైన దేవుని కోసం కనిపెట్టగలుగుతున్నావా? నువ్వు సంఘం కొరకు విజ్ఞాపన చేయగలుగుతున్నావా? నీ సేవకుని యొక్క ప్రసవేదన అర్థం చేసుకొని నీ సంఘంలో నేను కూడా పాలిపాకుసుడు కావాలని చాలాసార్లు దేవునికి నువ్వు అప్పగించుకోకుండా అంతరంగంలో తిరుగుబాటు నుంచుకొని ఉన్నావే. అందుకే కదా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆలస్యం చేస్తున్నాడు. దీవించడానికి ఎందుకు నీ జీవితంలో ఆలస్యం అవుతుంది? నేను ఎందుకు వృద్ధికి తీసుకురాకుండా దేవుడు ఇంకా ఎందుకు మౌనంగా ఉన్నాడంటే నీ ప్రార్థన జీవితం లోపించింది. నేను పెంచి పెద్ద చేస్తే నువ్వు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావు. నాతో పాటు చూడండి, యెషయా గ్రంథం 48:8 వచనం. మీరు త్వరగా చదవాలని నేను కోరుకుంటున్నాను. యెషయా గ్రంథం 48:8 వచనం. అవి నీకు కొంచెం మైక్ ఒకటి ఇవ్వండి అన్నయ్య, పాపం సిస్టర్ గారికి అంత శక్తిగా చదువుతుందా బిడ్డ. ఉండు బిడ్డ, ఐ విల్ గివ్ మైక్ ఒకటి చదువు, చదువు కొంచెం దగ్గర కూర్చో, హమ్మింగ్ వస్తుంది, దగ్గర కూర్చో, కొంచెం వాల్యూమ్ తగ్గించాను, పూర్తిగా వాల్యూమ్ తగ్గించాను. అవి నీకు వినబడనే లేదు, అవి నీకు వినబడనే లేదు, నీకు తెలియబడనే లేదు, నీకు తెలియబడనే లేదు, పూర్వము నుండి నీ చెవి తెరవబడనే లేదు, నీ చెవి తెరవబడనే లేదు, నీవు అపనమ్మకస్తుడవై, నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయువాడవని అనిపించుకుంటువని నాకు తెలుసు. నువ్వు తిరుగుబాటు చేసేవాడవని దేవునికి తెలుసు. నీ తిరుగుబాటు ఎవరి మీద? దేవుని మీద. నీ తిరుగుబాటు ఎవరి మీద? సంఘం మీద. నీ తిరుగుబాటు ఎవరి మీద? సేవకుని మీద. నీ తిరుగుబాటు ఎవరి మీద? వాక్యమైనటువంటి దేవుని మీద. పాపం చేస్తూనే బతకాలంటావు, పాపాన్ని విడిచిపెట్టవు. దశంభాగం ఇవ్వకనే వర్ధిల్లాలంటావు, కుదరదు. నేను దేవుని కోసం ఏ ప్రయాస పడనండి, నాకు అన్ని ఆశీర్వాదాలు కావాలనుకుంటావు, అది కూడా కుదరదు.
కొందరు అనుకుంటుంటారు, అయ్యా నేను దశంభాగం ఇవ్వడం లేదు, అయినా నేను బతికే ఉన్నా, ఆనందంగానే ఉన్నాను. పోనీ నేను కానుకలు ఇవ్వడం లేదు, అయినా నేను హ్యాపీగానే ఉన్నాను. మా సంఘంలో ఏ కార్యక్రమాన్ని అటెండ్ అవ్వను, అయినా కానీ నేను బాగానే ఉన్నాను, నాకేం కొదువు కాలేదే. నేను పాపం చేస్తూ కూడా మందిరానికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నాను, నాకేం కాలేదు, అందరున్నట్టే ఉన్నానే. అంతకంటే ఎక్కువగా నేను అనేక సార్లు దేవుణ్ణి బాధిస్తున్నాను, రహస్యంగా పాపం చేస్తున్నాను, యేసుని ఎరుగు కూడా బాహాటంగాని సిలువ వేస్తున్నాను. మరి అందరిలో పాటు నేను కూడా జీవిస్తున్నానే, నేను ఆశీర్వదించబడినట్టే ఉన్నానే. నువ్వు అనుకుంటున్నావు, అలాగ నువ్వు భ్రమపడుతున్నావు. దేవుడు ఎందుకు నిన్ను ఇంకా పెకిలించలేదో తెలుసా? దేవుడు ఒక దీర్ఘశాంతం అనే గొప్ప పంట వేశాడు. ఆ పంటలో నిన్ను నన్ను ఇంకా ఉంచాడు. నిన్ను నన్ను ఇంకా ఎందుకు ఉంచాడంటే పెకిలించకుండా, నిన్ను పెల్లగించకుండా, ఇంకా ఎందుకు నిన్ను బతుకున్నావు అని అంటే దేవుని దీర్ఘశాంతం అనే పంటలో దేవుడు నిన్ను ఇంకా నాటు పెట్టి ఉన్నాడు. అక్కడ కొట్టండి చప్పట్లు గట్టిగా. దేవుడిని నాటి పెట్టి ఉంచాడు. ఎప్పుడో ఫస్ట్ కరడం లేపేయాల్సింది నిన్ను, ఫస్ట్ కరడంలో ఫస్ట్ వేవ్లను లేపేయాల్సింది నిన్ను. తప్పించుకున్నావు, సెకండ్ వేలో లేపేయాలనుకున్నాడు, అయినా నీకు ఎగ్జంప్షన్ ఇచ్చాడు. కొంతమంది అనుకుంటారు, మణిబాబు గారు నేను తీసుకున్న మల్టీ ప్రికాషన్స్, నేను తీసుకున్నటువంటి ఆ యొక్క ప్రికాషన్స్, శానిటేషన్స్ ఇవే నన్ను బతికించాయి, ఇవి కాక నాకు ఏమి తెలియదండి, కరోనా ఎందుకు వస్తుందని నా దగ్గరికి. నువ్వు తీసుకున్న ప్రికాషన్స్ కాదు నిన్ను బతికించింది. ఆ టైంలో నువ్వు వేసుకున్న మాస్కులు కాదు, శానిటేషన్ కాదు నిన్ను బతికించింది. దేవుని యొక్క కృపా ప్రాణ భిక్ష నీ జీవితంలో ఉండాలని నిర్ణయించాడు. కనుకనే ఈ రాత్రి నువ్వు సజీవంగా ఇక్కడికి వచ్చి దేవుని వాక్యం వింటున్నావు. నేను సజీవంగా దేవుని వాక్యం ప్రకటించగలుగుతున్నానంటే ఇది నా గొప్పతనం కాదు. అది అనుకుంటే ఎప్పుడే సెకండ్ గారు ఎత్తాడు పడేసి ఉండేవాడు నన్ను. కానీ దేవుడు దయాదాక్షిణ్యం ఇచ్చి ఇంకైనా సక్రంగా సేవ చేస్తావని, ఇంకైనా నమ్మకంగా పరిచర్య చేస్తావని, ఇంకా నమ్మకంగా క్రీస్తుని ప్రకటిస్తావని, ఇంకా నువ్వు అనేకులకు రక్షణ గురించి మాట్లాడతావని, ఇంకా నశించిపోయే వ్యక్తుల దగ్గరికి వెళ్తావని, ఇంకా అన్ని జనులు క్రీస్తు ఎద్దకు నడిపిస్తావని దేవుడి రాత్రి శేషం పెట్టి ఇంకా నేను ఎందుకు బతికించాడంటే ఈ రాత్రి నువ్వు దేవుని దీర్ఘశాంతం అనే పంటలో నిలిచి ఉన్నావు కనుక. కొట్టండి చప్పట్లు గట్టిగా. నువ్వు అపనమ్మకస్తుడు దేవునికి తెలిసినా కూడా, నువ్వు అపనమ్మకస్తుడు దేవునికి తెలుసు, అన్ని విషయాలలో అపనమ్మకస్తుడివే, అన్ని విషయాల్లో అపనమ్మకస్తుడివే. అయినను దేవుడిని పెకిలించకుండా భద్రపరచబడడానికి ఒకే ఒక కారణం, ఈ రాత్రి దేవుని దీర్ఘశాంతం అనే పంటలో నువ్వు ఉండడమే. నేను మూడో విషయం చెప్తాను, నోట్ చేసుకోండి దయచేసి, నాతో పాటు చూడండి. యెషయా గ్రంథం 58:17 వచనం. యెషయా గ్రంథం 58:17 వచనం చదువు. 57:17 యెషయా గ్రంథం. వారి లోపం వలన కలిగిన దోషములను బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని, నేను నా ముఖమును మరుగు చేసుకుంటుని, కోపించి తిని, వారు తిరుగబడి అమ్మమ్మ మైక్ దగ్గర పెట్టుకోదాలి, డిస్టర్బెన్స్ అవుతుంది, సౌండ్ తగ్గించిన అమ్మాయి వాళ్ళు కావట్లేదు, సిస్టర్ వాళ్ళు చెప్తాను. చదువు. వారు తిరుగబడి తమకిష్టమైన మార్గమున నడుచుచూ వచ్చారు. తమకిష్టమైన మార్గం. వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు, తమకిష్టమైన మార్గం నడుస్తున్నారు. ఈ రాత్రి ఇదే కదా నీ జీవితంలో జరుగుతుంది. నువ్వు సంఘం మీద తిరుగుబాటు చేస్తున్నావు, అయినా బతికి చలామణి అవుతున్నావు. సేవకుని మీద తిరుగుబాటు చేస్తున్నావు, అయినా బతికి చలామణి అవుతున్నావు. ఇది నీ గొప్పతనం కాదేవు. ఈ రాత్రి నువ్వు రక్షించబడతావని, ఈ రాత్రి నువ్వు పశ్చాత్తాపడతావని, ఈ రాత్రి అయినా మారు మనసు పొందుతావని, ఈ రాత్రి క్రీస్తు రక్తంతో కడగబడతావని, ఈ రాత్రి సంపూర్ణంగా నువ్వు దేవుని చేతిలోకి వస్తావని, ఈ రాత్రి ఆయన ఇంకా ఆ సజీవమైనటువంటి దీర్ఘశాంతం అనే పంటలో నుంచాడన్న విషయం మర్చిపోతున్నావు. నీకు ఇష్టమైన మార్గమున నడుచుకుంటూ తిరుగుబాటు చేస్తున్నావు. ఎప్పుడైనా ఆలోచించావా? ప్రభువా నీకు ఇష్టమైన నా జీవితంలో ఏముంది? ఇంకా నీకు నచ్చనివి, నీకు అయిష్టమైనవి నాలో ఏమైనా ఉంటే తీసే ప్రభు అని ఎప్పుడైనా అడిగావా? ఒక దావీదు అడిగాడు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో ఒక్కసారి చూడయ్యా. లార్డ్, just watch to me what against did the sin and before you.
ఏది నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను, ఏది నీ యొక్క మనసును గాయపరిచాను, ఎక్కడ నిన్ను బాహాటంగా సిలువ వేశాను, ఎక్కడ నీకు ఆయాసకరంగా నేను నడిచాను, అక్కడ కాస్త నాకు బుద్ధి చెప్పడానికి ఈ వాక్యం ద్వారా నన్ను సంధించయ్యా. ఈ వాక్యం ద్వారా సంధిస్తే నా లోపడిన స్వభావాన్ని, నా తిరుగుబాటు స్వభావాన్ని నేను విడిచిపెడతాను కదా అని దావీదు ఒప్పుకున్నట్టు ఎప్పుడైనా దేవుని దగ్గర ఒప్పుకున్నావా? ఏమిటి నీకు ఒక విషయం చెప్తాను, నేను బాగా గమనించండి. దావీదు కంటే ముందుగా సౌలు రాజుగా అభిషేకించబడ్డాడు. దేవుడే చూస్తూ ఉండగా, ప్రపంచం యావత్తు చూస్తుండగా యెరూషలేములో సౌలుని దేవుడు సింహాసనం మీద కూర్చుండి పెట్టాడు. ఊహించిన రీతిలో ఆ వ్యక్తిని దేవుడే పక్కకు పెట్టాడు. గొర్రెల కాపరైనటువంటి దావీదును సింహాసనం మీద కూర్చుండి పెట్టాడు. ఈ వ్యక్తి ఏమో ఏలుబడిలో, పరిపాలనలో అన్ని అనావృష్టి, అతివృష్టే జరిగింది సౌలు కాలంలో. కానీ దావీదు కాలంలో కరువులు వచ్చాయి, యుద్ధాలు వచ్చాయి, కాటకాలు వచ్చాయి, అయినా దేశం సుభిక్షంగానే ఉండింది. కారణం ఏంటి? అక్కడ దేవుడు కోప్పడ్డాడు, ఇక్కడ ఎందుకు కోప్పడలేదు? అక్కడ దేవుడు కోపించాడు, కానీ దావీదు విషయం ఎందుకు కోపించలేదు అని అంటే, సౌలు జీవిత కాలంలో ఒక్కసారి కూడా ఆధ్యాత్మికం పాపాన్ని తెలుసు, బలర్పించకూడదని దేవుడు చెప్పాడు, బలర్పించాడు. తప్పైపోయింది నాదని చెప్పుకుంటే ఒక మాట బాగుండు కదా, ఒక్క మాట. He said that one word, Lord, I did the against the sin before you, Lord. నేను నీ ముందు నేను ఒక పాపం చేశానయ్యా. ఆ పాపం ఏంటంటే, నీ సేవకుడు రాకముందు నేను నీ గొర్రెలన్నీ వధించడం. ఎట్లను వధించడం? బలర్పించడం. నేను చేసిన పాపం అయ్యా, నన్ను క్షమించు, నేను తెలియక చేశాను, నన్ను క్షమించని అడగలేదు ఈ మనుషుడు. ఈ మనుషుడు అడగలేదు. సౌలు వెళ్ళిపోతుంటే పట్టుకున్నాడు, వస్త్రపు చెంగు చినిగిపోయింది, క్షమాపణ మాత్రం అడగలేదు. కానీ దావీదు చేసిన ప్రతి పాపాన్ని బట్టి, ప్రతి తప్పును బట్టి క్షమాపణ అడుగుతూ వచ్చాడు. కాబట్టి కృప కలిగిన దేవుడు సింహాసనాన్ని స్థిరపరుస్తూ వచ్చాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. మొదట వచ్చిన వాడికి ఏమో క్షమాపణ అర్థం కాలేదు, రెండో వచ్చిన వ్యక్తి క్షమాపణ అర్థమైంది, పశ్చాత్తాపడడానికి ఇష్టపడ్డాడు. ఇది నాన్న ఏది నీకు అడ్డుపడుతుంది? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తున్నాడు, నీ తిరుగుబాటు స్వభావమే నీ జీవితంలో మొదటి ఆశీర్వాదం ఆగిపోవడానికి. దయచూపేకి వచ్చిన దేవుడు, కరుణించకు వచ్చిన దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, మొదటి నీలో ఉన్న తిరుగుబాటును మానేసుకో. ఎక్కడ తిరుగుబాటు చేస్తున్నావో, ఎక్కడ వాక్యం మీద తిరుగుబాటు చేస్తున్నావో, ఎక్కడ ప్రార్థన జీవితంలో ఎక్కడ తిరుగుబాటు చేస్తున్నావో, ఎక్కడ నీకు ఇష్టమైన మార్గంలో నడుస్తున్నావో, ఎక్కడ యేసును బాహాటంగా సిలువ వేస్తున్నావో, ఎక్కడ పాపాన్ని ఒప్పుకోలేకపోతున్నావో, ఎక్కడ పశ్చాత్తాపడలేకపోతున్నావో, ఎక్కడ లోతైనటువంటి అనగా దైవికమైన స్వభావాన్ని ధరించుకోలేకపోతున్నావో, ఈ రాత్రి ధరించుకో. జీవితాన్ని సంపూర్తిగా క్రీస్తుకు అప్పగించు. తిరుగుబాటు స్వభావాన్ని ఎప్పుడైతే నువ్వు సంపూర్తిగా ఒప్పుకొని విడిచిపెడతావో, ఈ రాత్రి ఆశీర్వదించుకు వచ్చిన దేవుడు తప్పకుండా ఆశీర్వదించి వెళ్ళబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడి వెళ్ళబోతున్నావు. భయపడకు. ప్రభు దగ్గరికి వెళ్ళి, యేసయ్యా నువ్వు వాళ్ళతో తిరుగుబాటు ఉందని చెప్పావు, బాగుంది, దయచేసి మీరు కూర్చొని వీళ్ళందరినీ దీవించండి ప్రభువా, వీరందరినీ ఆశీర్వదించండి అంటుంటే ఆయన అంటున్నాడు, లేదు నా బిడ్డ, వారిలో ఇంకొకటి దాగి ఉంది. ఒకటేమో తిరుగుబాటు స్వభావం దాగుందని చెప్పావు, సరి చేసుకుంటానని చెప్పారు. ఇంకేముంది ప్రభువా? ఇంకేముంది మనుషుల్లో? నాతో పాటు చూడండి వాక్యం ఏం చెప్తుందో. యెషయా గ్రంథం 30వ అధ్యాయం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం మొదటి వచనం. యెహోవాకు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగకే ఆలోచన చేయుచుదు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందురు. ఆపేమ్మ మైకా. నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందురు అని రాయబడి. లోబడని పిల్లలకు శ్రమ. ఈ రాత్రి లోబడిన వాళ్ళకే కష్టాలు ఎక్కువ. నిజంగా నువ్వు దేవునికి సంపూర్తిగా లోబడుతున్నావా? యేసుక్రీస్తు ప్రభు తండ్రికి లోబడ్డాడు, సంఘము క్రీస్తుకు లోబడింది. కానీ సంఘంలోని విశ్వాసైన నీవు సేవకునికి, క్రీస్తుకు అనగా సంఘానికి శ్రేష్టైన క్రీస్తుకు నువ్వు లోబడ్డం లేదు. నువ్వు లోబడ్డం లేదు కనుక నీ జీవితంలో ఆశీర్వాదాలు అలాగా ఆగిపోతున్నాయి. చాలాసార్లు నీకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇక్కడ ఇంత పెద్ద కరెంట్ సప్లై ఉంది, సిస్టమ్ రన్ అవుతుంది, చక్కగా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అంటూ కరెంట్ పోయింది అనుకోండి,
ఏం చేస్తారంటే అన్న ఏం చేస్తాడంటే ఒక ఫీజు వెతుకుతాడు ఫస్ట్. ఆ ఫీజు ఎంత ఉంటుందంటే ఒక ఎంటుకు వాసు ఎంత ఉంటుంది. ఎంత ఉంటుంది అనే ఫీజు? జస్ట్ వెంటుకు వాసు ఎంత ఉంటుంది. అంటే ఇంత పెద్ద సప్లై, ఈ సిస్టమ్, ఈ మానిటర్ ఇన్ని రన్ అవ్వాలంటే కేవలము ఆ ఎంటుకు వాసంతా ఆ ఫీజు ద్వారా ఈ సప్లై అంతా సర్క్యూట్ అవుతుంటుంది. ఆమేన్. ఇప్పుడు ఆ యొక్క ఫీజు ఎంత ఉందంటే కేవలం వెంట్రుక అంతే ఉంది. ఆ వెంట్రుక సహవాసం అలా తెగిపోయింది అనుకోండి, ఎక్కడదక్కడ మొత్తం చీకటి అయిపోతుంది. నేను నీకు కనబడు, మేము నీకు కనబడం. ఎందుకు కనబడమనంటే సహవాసం తెగిపోయింది. చాలా మందికి అర్థం కాని విషయం ఇది. నువ్వు దేవునితో ఉన్న సహవాసం నీకు ఎప్పుడో తెగిపోయింది, కానీ అంతరంగంలో భక్తి ఉందని చెప్పుకుంటున్నావు. నీలో సహవాసం ఎప్పుడో చల్లారిపోయింది, కానీ లోపల పైపైన భక్తి కలిగి దేవుని శక్తిని ఆశ్రయించలేకపోతున్నావు. రాత్రి నువ్వు గుర్తించాల్సిన విషయం ఏంటో తెలుసా? లోబడి నొల్లని స్వభావాన్ని బట్టి యేసు నిన్ను గురించి ఈరోజు బాధపడుతున్నాడు. ఆయన ఆత్మ నీ విషయమే దుఃఖపడుతుంది. నీకు ఒక మాట నేను అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒకవేళ మన పాత జీవితాన్ని, ఒకవేళ మన రహస్య జీవితాన్ని, ఒకవేళ కనబడిన జీవితాన్ని ఈ తెర మీదగా నాకు స్క్రీన్ ప్లే వేసి చూపిస్తే ఎవరు ఇక్కడ ఎవరు ప్రేమించుకోవచ్చు. ఆమేన్. ఈవెన్ దో మన భార్య ఇక్కడికి వచ్చి, మన పిల్లలు ఇక్కడికి వచ్చి మన పాత జీవితాన్ని, రహస్య జీవితాన్ని, గత కాలంలో ఎవరికి తెలియనటువంటి ఆ యొక్క చేసిన ప్రతి పాపాన్ని ఈ స్క్రీన్ మీద డిస్ప్లే చేసి చూపిస్తే ఎవ్వరు నిన్ను ప్రేమించరు. ఈవెన్ దో మీ ఆల్సో ఎవరు నిన్ను ప్రేమించరు. కానీ నా దేవుడు నీ జీవితం అంతా తెలిసిన, నీ గతకాలం అంతా తెలిసిన, నువ్వు చేసిన ప్రతి రహస్య పాపములు ఆయన కనుదృష్టికి మరుగుగా ఉండకపోయినా నేను ఇంకా ఎందుకు క్షమిస్తున్నాడంటే ఈ రాత్రైన సంపూర్తిగా నువ్వు లోబడి రక్షించబడతావని. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ రాత్రైన సంపూర్తిగా లోబడతావని, ఈ రాత్రి నువ్వు సంపూర్తిగా లోబడి రక్షించబడి మారు మనసు పొందుతావని ఆయన ఈ రాత్రి నీ కోసం నిలబడి ఉన్నాడు. ఒక తెర మీద చూపిస్తేనే నువ్వు తట్టుకోకుండా, ప్రేమించకుండా ద్వేషించి వెళ్ళిపోతున్నావే. నీ గురించి అంతా తెలిసి ఆయన ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడంటే ఎంత ప్రేమామయుడు నా యేసయ్య, ఎంత ప్రేమామయుడు నా యేసయ్య, ఎంత జాలి కలిగిన దేవుడు నేను ఆరాధిస్తున్న దేవుడు, ఎంత క్షమా కలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు. ఈ రాత్రి నీ సహవాసం ఎక్కడో తెగిపోయింది. నిన్నే సెల్ ఫోన్ చూసుకుంటున్నావు నువ్వు, నీ సహవాసం ఎక్కడో తెగిపోయింది. దేవునితో నీ సహవాసం ఎక్కడో తెగిపోయింది. ఆ తెగిపోయిన సహవాసాన్ని ఈ రాత్రి సరిచేసుకో. అందుకే వాక్యంలో రాయబడింది, నాతో పాటు చూడండి దయచేసి. అనగా యెషయా గ్రంథం 30వ అధ్యాయం, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. ఫరో వల్ల కలుగు బలము మీకు అవమానకరమగును, ఐగుప్తు నీడను శరణజొచ్చుట వలన మీకు సిగ్గు కలుగునని రాయబడిందండి. ఐగుప్తు అంటేనే లోకం, ఫరో అంటేనే లోక సంబంధమైనది. నువ్వు లోకములోనైనా, నువ్వు లోకములో ఉన్న వాటిని ప్రేమించేదా అట్టి అలాగా ప్రేమిస్తే దేవుని వాక్యం నీలో ఉండదని దేవుని మాట చెప్తుంటే నువ్వు లోకాన్ని ప్రేమిస్తావే. నిన్నే నువ్వు లోకాన్ని దేవుని ప్రేమిస్తున్నావు. నేను సిరిని ప్రేమిస్తాను, దేవుని ప్రేమిస్తానంటే కుదరదు. సిరికి దేవునికి దాసుడుగా ఉండలేవు. నువ్వు దేవుని ప్రేమించేది వాస్తవం అయితే, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడింది వాస్తవం అయితే, ఎందుకు నీ పాత జీవితం ఇంకా నీ మీద ఏలుబడి చేస్తుంది? ఇంకా ఎందుకు గత జీవితం నేను ఇంకా ప్రభుత్వం చేస్తుంది నీ మీద? ఎందుకు నీ పాపం నేను పతనావస్థలకు తీసుకెళ్ళిపోతున్నా? నువ్వు పశ్చాత్తాపడకుండా, క్రీస్తు రక్తంతో కడగబడకుండా, సంపూర్తిగా దేవుని చేతికి అప్పగించుకోకుండా ఇంకా నీ జీవితము దేవునికి ఇవ్వకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నావయ్యా? ఇంకా నీకు ఎంతకాలం కావాలి? ఎన్ని బోధలు కావాలి? ఎంతమంది బోధించాలి? బాప్తిసం గురించి వాయిదా వేస్తావు, రక్షణ గురించి వాయిదా వేస్తావు, జీవిత కాలం అంతా వాయిదానే. నీ వాయిదాల జీవితాన్ని బట్టి నీ కుటుంబానికి ఆశీర్వాదాన్ని కోల్పోయే వ్యక్తిగా మొదట నీవే ఉన్నావు. నీ సంఘానికి క్షేమం కలగాలని దేవుడు నిర్ణయిస్తే ఆ క్షేమాభివృద్ధికి ఆటంకంగా ఉన్నది నువ్వే. ఎందుకో తెలుసా? నువ్వు బాప్తిసం తీసుకుంటే 10 మందికి నువ్వు సువార్త చెప్తావు. ఆమేన్. నువ్వు మారు మనసు పొందితే 2-3 నువ్వు సాక్షిగా ఉండగలవు. నువ్వు మారు మనసు పొందట్లేదే. వాక్యం రాబడింది ఇక్కడ 3వ వచనంలో, ఐగుప్తు వలన, అనగా ఐగుప్తు నీడని శరణజొచ్చుట వలన మీకు సిగ్గు కలుగును. ఈ రాత్రి నువ్వు లోకాన్ని ఆశ్రయిస్తే, లోకంలో ఉన్న బలాన్ని నువ్వు ఆశ్రయిస్తే నీకు అవమానము, సిగ్గే కలుగుతుంది. అవమానం, సిగ్గే కలుగుతుంది. ఎందుకు అనేక సార్లు దేవుడు నిన్ను అవమానానికి, నిందకు, ఉపద్రవాలకు అప్పగిస్తున్నాడంటే కేవలం నువ్వు ఆశ్రయించిన జీవితాన్ని బట్టి.
ఈ రాత్రి నిజంగా నువ్వు యేసును ఆశ్రయిస్తున్నావా, లోకాన్ని ఆశ్రయిస్తున్నావా? నువ్వు భక్తిపరుడుగా ఉన్నావా, భక్తిహీనుడుగా ఉన్నావా? నీతిమంతుడుగా ఉన్నావా, అనీతిమంతుడుగా ఉన్నావా? నువ్వు పాపులుగా ఉన్నావా, ఇంకా పరిశుద్ధులుగా మార్చడానికి ప్రయత్నించబడుతున్నావా? ఆలోచించి చూడు. ఈ రాత్రి లోతైన పశ్చాత్తాపం నీలో కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నాకు కూడా యేసుక్రీస్తు ప్రభు తెలియదు. నేను కూడా ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని ఎరగినటువంటి ఒక అన్యుడును. రాత్రి చాలా మంది అరుగుల మీద కూర్చొని వింటున్నారు, చాలా మంది ఊరి చివరిలో కూర్చొని వింటున్నారు, కొంతమంది బైక్ల మీద కూర్చొని వాక్యం వింటున్నారు, మరి కొంతమంది మిత్రుల మీద కూర్చొని వింటున్నారు, మరి కొంతమంది ఇక్కడికి వస్తే ఏమవుతుంది, ఈ డినామినేషన్ మంది కాదే, ఇది రాము ఏర్పాటు చేసిన మీటింగ్స్ కదా, మనం వస్తే ఏమవుతుందని జఫన్యా మీటింగ్స్, మనం రాకూడదు, ఆ పిల్లోడి మాటకు మనం ఎందుకు లోపడాలని చాలా మంది పక్కకు పెడుతుండొచ్చు. ఈ రాత్రి నువ్వు ఎక్కడ జరిగి వాక్యం వింటున్నా, యేసు రక్షకుడు, నశించిన జీవితాన్ని వెతికి రక్షించడానికి ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడికి వచ్చాడు. లోబడిన జీవితాలు బాగు చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడికి వచ్చాడు. ఇంకా తిరుగుబాటు స్వభావాన్ని విడిచిపెట్టని జీవితాన్ని ఈ రాత్రి రక్తంతో కడిగి శుద్ధీకరించడానికి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఒప్పుకుందాం, చప్పలు కొట్టండి గట్టిగా. ఈ రాత్రి యేసు ఇక్కడ నిలిచి ఉన్నాడు. అందుకే ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఈ రాత్రి నీకు విశ్రాంతిని ఇవ్వడానికి, ఈ రాత్రి నీకు నెమ్మదిని ఇవ్వడానికి, ఈ రాత్రి సమాధానం ఇవ్వడానికి, ఈ రాత్రి సంతోషం ఇవ్వడానికి, ఈ రాత్రి నిత్యత్వం ఇవ్వడానికి, ఈ రాత్రి నిత్యజీవం ఇవ్వడానికి అది యేసుకు మాత్రమే సాధ్యం. No one cannot give to the salvation. ఎవరు రక్షణ ఇవ్వలేరు ఈ భూలోకములో, ఒక్క యేసుక్రీస్తు ప్రభు వారే రక్షణకు కేంద్ర బిందువు అయి ఉన్నాడు. ఆయన పేరే రక్షకుడు. ఇవ్వగలవా నీ జీవితాన్ని? నేను అన్యుడిగా జీవించేటప్పుడు యేసు ప్రభుని ఎరగనప్పుడు నిద్ర లేచిన వెంటనే ప్రాతకాలాన ఆ స్వర్ణముఖి నదిలో మొలలోతంత నీళ్ళలో నిలబడి అంబస్యా నారే భువన్నస్యా నకస్యా నహావృష్టి నహోతో నహియాన్ సర్వేశ్వరం సర్వశః యేషం సర్వేషం యేషం సర్వస్య యశోంతర్యామేషాయేని ఓం శ్రీ మృదమసేయాయ నమః. అంత నిష్ఠ కలిగిన వ్యక్తిని, నిష్ఠ కలిగిన వ్యక్తులతో తిరిగేవాడిని. శ్రీ అంటే సాలిపురుగు, కాల అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. అందరు దక్షిణ కాశీలో పుట్టానని ఎప్పుడు నేను గర్వపడేవాణ్ణి. అంబస్యా నారే భువన్నస్యా నకస్యా నహావృష్టి నహోతో నహియాన్. రాత్రి దేవుడు నిన్ను వెతుకుతున్నాడనే విషయం మర్చిపోవద్దు. నేను గుర్తించలేకపోయాను. అజ్ఞాన తిమిరాంధకారంలో బ్రతికిన రోజులవి. ఎటు చూసిన తాయితులు, విభూతులు, రక్షరేఖలు నా శరీరం అంతా రకరకాల పైచాచ శక్తులను తాండవించేటివి. నేను చేసిన అనేకమైన పూజల వల్ల అనేకమైన శక్తులు నా శరీరాన్ని పట్టి పీడించేటివి. నా జీవితం అంతా అస్తవ్యస్తంగా మార్చబడింది. నా జీవితం అంతా వినాశనానికి సమీపమైంది. నాశనానికి జోగేవాని వల్ల నేను ఒకడిని అయిపోయాను. కానీ అనాది సంకల్పంలో జగత్తు పునాది వేయబడక మునిపే ఒక ప్రణాళిక నన్ను వెతుకుతుందనే విషయం నేను గుర్తించలేకపోయానయ్యా. ఈ రాత్రి నువ్వు ఎక్కడున్నా సరే ఒక ప్రణాళిక నిన్ను వెతుకుతుంది. ఈ జగత్తు పునాది వేయబడక మునిపే ఒక నికృష్టమైనటువంటి ఒక ప్రణాళిక నిన్ను వెతుకుతుంది. సంతుష్టి సహితమైన దైవభక్తి అంట గొప్ప లాభ సాధకం అంట. ఈ సంతుష్టి సహితమైన ఒక భక్తి కలిగినటువంటి ఒక శక్తి నిన్ను వెంబడిస్తుంది. ఈ విషయం నీకు అర్థం అవ్వాలని నేను చెప్తున్నాను. ఎటు చూసిన తాయితులు, విభూతులు, రక్షరేఖలు కలిగి ఎక్కడ విభూతి కనబడితే ఆ విభూతిని తినేసేవాడిని, ఎక్కడ కుంకుమ కనబడితే ఆ కుంకుమ తినేసేవాడిని. రకరకాల శక్తులన్నీ ఆ శరీరంలో తాండవిస్తున్నప్పుడు ఎప్పుడు మీరు చూస్తున్నట్టు కాదు మణిబాబు బ్రదర్ని. పక్షవాతం వచ్చి కాలుచి పడిపోయింది. అవిటి వాడినై నడివీధిలో నేను ఇలాగ నడుచుకుంటూ తిరిగాను. నన్ను చూసిన వాళ్ళందరూ పక్షవాత రోగి అన్నారు. నన్ను చూసిన వాళ్ళందరూ కురూపు అన్నారు. కాలుచి పక్కకి వెళ్ళిపోయింది. నాకున్నంత నతితనం ఈ చుట్టుపక్కల ఎవరికి లేదు. మతి చెల్లించిపోయింది, పిచ్చితనం ఎక్కువైపోయింది. పక్షవాతం రోగం వల్ల నా శరీరం అంతా భయంకరంగా క్షీణించిపోయింది. ఈ శక్తుల ప్రభావం వల్ల ఇంకా పూర్తిగా కోల్పోయాను శక్తిని. పిచ్చితనం ఎక్కువైపోయి ఎటు పడితే నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడిని. ఎంత దూరం అంటే అంత దూరం వెళ్ళిపోయేవాడిని. నన్ను చూసిన వాళ్ళందరూ పిచ్చోడని కేకలేశారు. పిచ్చోడని కేకలేశారు. ఎక్కడ అరుగులు కనపడితే అరుగుల మీద కూర్చొని అక్కడ పడుకునేవాడిని. ఎవరైనా దయతలిచి అంత అన్నం పెడితే అన్నం తిని వెళ్ళిపోయేవాడు. ఎంత దూరం వెళ్ళేవాడినో నాకే తెలియదు కాదు.
అంత దూరం వెళ్ళిపోయేవాడు నడుచుకుంటూ. పూలెమ్మన్న చోట కట్టెలు అమ్మలేక సూసైడ్ చేసుకున్నాను. చచ్చిపోతే బాగుండు, ఇక నా జీవితం ఎవరికి అక్కర్లేదు, చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్నాను, అందరి ప్రేమకు దూరం అయిపోయాను, నిస్సహాయమైన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇక నా జీవితం మీకు వృధా అనుకుని సూసైడ్కి పాల్పడ్డాను. నన్ను తీసుకెళ్లి ధర్మాసుపత్రిలో పడవేశారు. 3 రోజులు కోమాలో ఉన్నాను. డాక్టర్లు చెప్పారు ఇక కుర్రోడు బతకడు, ఖచ్చితంగా చచ్చిపోతాడు, ఖచ్చితంగా చచ్చిపోతాడు. కనుక పోస్ట్ మార్టం రూమ్ పక్కన నన్ను పడేశారు. శవాల గది పక్కనే నేను పడుకొని ఉన్నాను 3 రోజులు. 3వ తేదీ 5వ నెల 1997 శనివారం రోజున 2 వ్యక్తులు నా ఎద్దుకు వచ్చారు. నా కొక్కి మంచం దగ్గరకు వచ్చి తట్టి లేపుతున్నారు. అబ్బాయ్ అబ్బాయ్, ఈ కరపత్రిక తీసుకో, ఈ కరపత్రిక తీసుకో అంటున్నారు. ఎక్కడో కొన్ని లోయల గుండా ప్రయాణం చేస్తే ఏ రీతిగా అయితే ప్రతిధ్వని వినపడుతుందో అంతటి ప్రతిధ్వని కలిగిన స్వరం నాకు వినపడుతుంది. నా శక్తిని అంతా కూడగట్టుకొని నా కళ్ళు బలవంతంగా తెరిచి నేను చూస్తే ఆ యొక్క సువార్త కరపత్రిక నా ముందు పెట్టున్నారు. వాళ్ళు చేతికిస్తున్నారు, చేతికి అయిష్టంగా తీసుకున్నాను. ఏంటి ఇది అంటే వాళ్ళు అన్నారు, ఇది యేసుక్రీస్తు ప్రభువుకు వచ్చిన సువార్త, యేసు రక్షకుడు, ఆయనను విడిపించగలిగిన దేవుడు, నేను స్వస్థపరచగలిగిన దేవుడు, యేసుకు నీ హృదయాన్ని ఇవ్వు అని అంటే నేను అంటున్నాను, నా వాళ్ళు 3 కోట్ల మంది ఉన్నారు, వాళ్ళు నన్ను రక్షిస్తారు, నాకు ఈ దేవుడు అక్కర్లేదు. ఎందుకంటే మా తాతల ముందు గాని మా తాతల ముత్తాతల ముందు గాని ఎవరు కూడా యేసు ప్రభువుని నమ్మలేదు. మాకు యేసు ప్రభు అంటేనే తెలియదు, మాకు యేసు ప్రభు అంటేనే తెలియదు. అంతటి భయంకరమైన పరిస్థితులు నా ఎద్దుకు ఆ 2 మనుషులు పంపబడి ఆ సువార్త కరపత్రిక ఇచ్చారు. అయిష్టంగా తీసుకొని నా తలగడ దగ్గర గుడ్డల మూట కింద పెట్టుకున్నాను. పిచ్చివాడు కాదు, ఆ పిచ్చి పిచ్చి గుడ్డలన్నీ పెట్టుకొని ఆ సంచి పెట్టుకొని తిరిగేవాడిని. ఆ గుడ్డల సంచిలో ఆ సువార్త కరపత్రిక పెట్టుకున్నాను. ఏదో కొన్ని మాటలు చెప్పారు, ప్రార్థన చేశారు, వెళ్ళిపోయారు. ఆ రాత్రి నేను అనుకుంటున్నాను, చచ్చిపోవాలి, ఇక బతకూడదు, ఇక మనం బతికి మనం తిరగలేము, కాలు చేయలేదు, నత్తితనం ఎక్కువ ఉంది, కంటి చూపు మందగించిపోయింది, ఈ శరీరంలో ఈ విషతుల్యం వల్ల శరీరం అంతా నాకు నొప్పులమయమైపోయింది, ఇక చచ్చిపోదామని మళ్ళీ 2వసారి ఆ తలగడ కింద నా గుడ్డల మూట తీసుకొని నా ముఖాన్ని గట్టిగా అదుముకునేసాను. ఎప్పుడైతే నా ముఖాన్ని గట్టిగా అదుముకున్నానో పత్తి దూది గాలిలోకి తేలిపోతున్నట్టు నా ప్రాణం గాలిలోకి తేలిపోతుంది. ఇక కొద్దిసేపటికి ప్రాణం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుందేమోన్న భయం నాకు కలుగుతూ ఉంది. అమాంతంగా నేను చూస్తూనే ఉన్నాను. ఆ ధర్మాసుపత్రిలో అర్ధరాత్రి వేళ ఆ కొక్కి మంచం ఎదుట ఆ రోజులు 60 కాళ్ళ బల్బులు ఉండేటివి, 60 కాళ్ళ 10 రూపాయల బల్బులు. ఆ 10 రూపాయల బల్బు వైపు చూస్తూనే ఉన్నాను. ఆ 10 రూపాయల బల్బు యొక్క వెలుగులో నుంచి తెగని కత్తిపీట మీద మాంసానికి వస్తే ఏ రీతిగా అయితే రక్తము జల్ల జల్ల జల్లని ప్రవహిస్తుందో అంతటి పచ్చి గాయపడిన హస్తము అచేతన స్థితిలో పడిన నా ఎద్దుకు వచ్చి నన్ను ముట్టి స్వస్థపరిచింది. అచేతన స్థితిలో పడిన నా ఎద్దుకు వచ్చి నన్ను ముట్టి స్వస్థపరిచింది. నేను లేచి నిలబడ్డాను. నన్ను తాకింది ఆ రోజు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు, నన్ను దర్శించింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు, నా జీవితాన్ని పట్టి లేవనెత్తింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. నేను చెప్పగలను, నన్ను రక్షించుకున్న దేవుడు ఆ 3వ తేదీ 5వ నెల 1997 శనివారం రోజున రక్షకుడు నా జీవితంలో దర్శనం ఇచ్చాడు, నన్ను రక్షించుకున్నాడు. సంపూర్ణంగా దేవునికి సేవకు సమర్పించుకున్నాను. నా పిచ్చితనం ఆగిపోయింది, మతి చెల్లించడం ఆగింది. సువార్త ప్రకటించడంలో ఎన్నో దెబ్బలు తిన్నాను, అవమానాలు, నిందలు, అనేక పరిస్థితులు ఎదుర్కొన్నాను. చివరికి బహిష్కరించబడ్డాను. యేసు కొరకు నా జీవితాన్ని అప్పగించాను, జీవితాన్ని అప్పగించాను. ఈరోజు నా దేవుడు చేసిన అద్భుతం ఏంటో తెలుసా? 8 సంఘాలు అనుగ్రహించి ఓ పెద్ద మందిరాన్ని దేవుడు అనుగ్రహించి ఒక గొప్ప మినిస్ట్రీని శ్రీకాళహస్తిలో జరిగిస్తున్నాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఈ రాత్రి నీ చిరిగిపోయిన జీవితమా, కుక్కలు చించిన ఇస్త్ర కంటే ఘోరంగా ఉందా, లేకుంటే నలిగిపోయిన హృదయంతో వచ్చావా, లేకుంటే విసిగి వేసారిపోయి వచ్చినావా, ఇవ్వు నీ జీవితాన్ని. యేసుని జీవితాన్ని తిరిగి కట్టగలడు, యేసుని జీవితాన్ని తిరిగి మళ్ళా నిర్మించగలడు. ఆయన నిన్ను కుట్టి రాజభోజనం నీలో వడ్డించగలడు. ఈ కుక్కలు చించిన ఇస్త్ర కలిగిన జీవితాన్ని దేవుడు కుట్టి రాజభోజనం వడ్డిస్తున్నాడే, నీ జీవితాన్ని ఎందుకు కుట్టడయ్యా? నీ జీవితాన్ని ఎందుకు కుట్టడు?
ఈ భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ అనే రాష్ట్రం తప్ప మిగిలిన ప్రతి రాష్ట్రానికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి ఈ గార్దాబం మీద యేసయ్య ఎక్కాడు కనుక నేను ఆయన మోసుకుంటూ పరిచర్య చేస్తున్నాను. మోసుకుంటూ పరిచర్య చేస్తున్నాను. ఈ ప్రాంతానికి పంపించబడ్డారంటే అది కేవలం దేవుని కృప. నాకు దైవజనుడు రాము గారు ఎవరో జఫన్య గారు నాకు తెలియదు, తమ్ముడిని ఎప్పుడు నేను చూడలేదు. ఆ మీటింగ్ లో మాత్రమే నేను చూశాను. నేను జొన్నలగడ్డలో ఆ రోజు మినిస్ట్రీ వాళ్ళు టీం అందరూ వచ్చారు, అందరితో కలిసాను, అందరితో మాట్లాడాను నేను. ఆ రోజు అందరూ వాళ్ళలో పాలిభాగస్తులను చేర్చుకున్నారు. నేను ఎంతగానో సంతోషించాను. ఎంత మాధుర్యమైనటువంటి సహవాసాన్ని దేవుడు నాకు అక్కడ ఇచ్చాడు. అలా తమ్ముడిగినప్పుడు చెప్పాను, ఖచ్చితంగా ఇస్తానని చెప్పాను. ఒక్కరోజు కూడా ఖాళీ లేదు, తిరిగి లేదు. అయినా దేవుని యొక్క ప్రేమ, ఈ ఊరు వచ్చేయమన్నాడు. ఎలా రావాలో నాకు తెలియదు, ఎలా రావాలో తెలియదు. శనివారం రోజు నేను ఒంగోలు నుంచి పరిచయం చేసుకొని కాళహస్తి వెళ్ళాను. ఆదివారం మందిరంలో ఆరాధనలో వాక్యం చెప్పాను. తిరిగి మధ్యాహ్నం మళ్ళా బయలుదేరి కడప వెళ్ళాను. కడపలో కుష్ఠరోగుల మధ్య సేవ చేస్తున్నాను 18 ఏళ్లుగా. కుష్ఠరోగుల మధ్య వాక్య పరిచయం చేశాను. ఆ రాత్రి మళ్ళీ ఆదివారం అంతా ప్రయాణం చేసి సోమవారం ఉదయాన్నే కృష్ణ ఎక్స్ప్రెస్ ఎక్కాను. సింగరాయకోటలో దిగాను. మధ్యాహ్నం దాకా సింగరాయకోటలో వాక్య పరిచయం చేశాను. అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ నేను పామూరు వెళ్ళాను. సోమవారం రోజు రాత్రి పామూరులో, నిన్న రోజున పామూరులో వాక్య పరిచయం చేశాను. ఉదయం 9 గంటలకు బస్సు ఎక్కితే మధ్యాహ్నం 2 గంటలకు వచ్చి ఒంగోలు దించింది. పళ్ళు కనపడలేదు, ఎండ. తమ్ముడు వచ్చేయన్నాడు సాయంత్రం. ఎట్లా రావాలని ఆయన అడగలేదు నేను. హౌ షల్ ఐ కమ్ టు దేర్ బ్రదర్, ఐ డిడ్ంట్ ఫైండ్ అవుట్ దిస్ ప్లేస్. నాకు అడ్రస్ తెలియదు, నాకు నేను ఎలా రావాలి, నువ్వే నా దగ్గర రా అని నేను ప్రశ్నించలేకపోయిన కారణం ఏంటంటే నశించిపోతున్న ఆత్మల కోసం ప్రయాసపడుతున్న దైవ సేవకులతో కలిసి పరిచర్య చేయాలనుకున్నాను. ఏది ఏమైనా నా సహోదరుల మధ్య ఉన్నటువంటి ఆ సహవాసాన్ని కోల్పోకూడదు. నన్ను తమ్ముడు రాకపోయినా పర్వాలేదు, జస్ట్ స్టే దేర్, ఐ విల్ కమ్. నాతో పాటు కొంతమంది దేవుడు ఒక దూతలను పంపించాడు. ఆ దూతలు తీసుకొని వారి సహాయం ద్వారా ఇక్కడికి వచ్చి చేరాను నేను. నాకెలా తెలుస్తుంది ఈ ఊరు? ఎవరు చెప్పగలుగుతారు నాకు? మేము కాళహస్తి రమ్మంటాను, కాళహస్తి నుంచి నేను పల్లమాలని ఊరు రమ్మంటాను. మీరు రాగలరా? రాలేరన్నయ్య. కాళహస్తి దాకే మీరు రాగలరు, ఇక్కడ పాయింట్ వరకే రాగలరు, పాయింట్ తర్వాత మీరు రాలేరు. ఎందుకంటే మాకు తెలియదు మణిబాబు గారు, పెద్దవాళ్ళం కదా, మీరు వచ్చి తీసుకెళ్ళయ్యాలి. కానీ అది కూడా నేను అడగలేకపోయినా దానికి కారణం ఏంటంటే ఆ సహోదరుడు హృదయంలో ఉన్న భారాన్ని నేను చూశాను. ఈ రాత్రి నువ్వు ఏం గుర్తిస్తున్నావు నీ సేవకుల్లో? ఏం అర్థం చేసుకున్నావు నీ సహవాసంలో? ఏం తెలుసుకుంటున్నావు దేవుని యొక్క వాక్యంలో? అందుకే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, లోబడిన వాళ్ళని పిల్లలకు శ్రమ. నువ్వు ఎక్కడ లోబడలేకపోతున్నావు, ఎక్కడ నువ్వు సంపూర్తిగా దేవుని చిత్తానికి అప్పగించుకోలేకపోతున్నావో ఈ రాత్రి నువ్వు అప్పగించుకుని చూడు. లోబడ్డం దేవునికి చాలా ప్రప్రదమైనది. అందుకే దేవుడు అంట నోవాహుతో చెప్పినది యావత్తు నోవాహు చేట్లు ముగించును. ఆమేన్. ఏదైతే దేవుడు చెప్పాడో, దేవుడు చెప్పినది యావత్తు నోవాహు చేసి అట్లు ముగించాడు. మనం చెప్పింది దేవుడు యావత్తు మనకు చెప్పింది మనం చేయగలుగుతున్నాము అడుగుతున్నాను. ఆయన మనకు చెప్పాడు కొన్ని, అవి చేయడానికి మనం ఇష్టపడడం లేదు. మన స్వచిత్తం చావడం లేదు, శరీరం చావడం లేదు, ఆత్మలో నలుగుదల లేదు, హృదయంలో పశ్చాత్తాప పోరాటం లేదు, అంతరంగంలో పగపగమండే మంట లేదు. ఈ మంట ఎక్కడో చల్లారిపోయిందని నీ హృదయం నీకు అర్థం కాకున్నది. దానికి కారణం అంటే తెలుసా? లోబడనొల్లని పిల్లలకు శ్రమ. నువ్వు ఎంతగా ఈరోజు దేవునికి లోబడితే అంతగా దేవుడిని పైకి లేవనిస్తాడు. నోవాహు దేవునికి లోబడ్డాడు. నోవాహు ద్వారా దేవుడు ఓడను నిర్మించాడు. ఊరందరికి వెళ్ళి సువార్త చెప్పాడు. ఒక్కరోజు 2 రోజులు కాదండి, 120 సంవత్సరాలు వెళ్ళి నోవాహు యొక్క 3 కుమారులు, 3 కోడండ్రులు, నోవాహు భార్య, మొత్తం 8 మంది ఆ ఊరిలో వెళ్ళి సువార్త చెప్పారు. ఒక ఊరు కాదు, పెరిజీయులు, హివీలు, యెబూసీయులు, గిర్గాషీయులు, యెబూసీయులు, ఇంతమంది రాక్షస జాతి మధ్యలోకి వెళ్ళి వాళ్ళు సువార్త చెప్తుంటే ఒక్కరు కూడా రక్షించబడలేదు. దే షల్ నాట్ ఒబే టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ టు ద గాస్పెల్. సువార్తకు వాళ్ళు లోబడలేదు, సువార్తకు వారి జీవితాన్ని అప్పగించలేదు. 120 సంవత్సరాలు నోవాహు వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఓడ తయారు చేస్తూనే ఉన్నాడు, సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. ఓడ నిర్మిస్తూనే ఉన్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. దేవుడు ఇచ్చిన ప్రణాళిక ప్రకారం యావత్తు చేస్తూనే ఉన్నాడు. దేవుని పని చేయడం ప్రారంభించాడు. కానీ నువ్వు దేవుని పరిచర్యకు సంపూర్తిగా రావడం లేదు.
పార్ట్ టైం జాబ్ను ఆధారం చేసుకొని ఈ పార్ట్ టైం జాబ్ ఉంటే నేను సేవ చేస్తా, పార్ట్ టైం జాబ్ లేకపోతే నేను సేవ చేయలేను. నాకటి మీద చేయి పెట్టావు, వెనక్కి తిరిగి చూస్తున్నావు. నీ క్షేమం కాదు బిడ్డ, నీ క్షేమం కాదు. నీ జీవితంలో నష్టాన్ని కొని తెచ్చుకోకముందే నేను దేవుని ప్రేమతో నన్ను బ్రతిమలాడుతున్నాను. ఒకరోజు నేను ఏకాంతంగా ప్రార్థన చేసుకుందామని వెళ్ళాను ప్రాంతానికి. అక్కడ చెరువు లోపల, చెరువు అంటే ఒక పల్ల ప్రాంతంలో పంట పొలాలు ఉన్నాయి. ఆ పంట పొలాలలో దాదాపు ఒక 40 బస్తాలు ఎడ్ల బండికేసి ఆ రైతు తాడుతో కట్టి 2 కాడెడ్లను కాడి మాకు దాని మీద మోపి నడుపుతున్నాడు. నేను కళ్ళతో చూస్తూనే ఉన్నాను. ఐ సా దట్ విజన్, చూస్తున్నాను. చాలా కష్టంతో ఆ ఎడ్ల బండ్లు లాగుతున్నాయి, ఆ ఎడ్ల బండిలు లాగుతున్నాయి. పైన 40 బస్తాలు ఉన్నాయి. ఆ ఎడ్ల యజమాని దాని మీద కూర్చొని నడుపుతున్నాడు. ఈ లోపల పెద్ద కట్ట ఇలా ఎక్కి ఇలా దిగాలి. నేను అనుకుంటున్నాను, అమ్మో ఇప్పుడు ఆ ఎడ్లు ఆ 40 బస్తాలను లాక్కొని అవతలకి వెళ్ళగలవా? ఒకవేళ వెళ్ళలేకపోతే వాడి పరిస్థితి ఏంటి? మెట్టెక్కుతున్నాయి అనుకుందాం, ఎక్కలేకపోయాయి, మధ్యలో వదిలిపెట్టేశాయి. కాడి వాటిని ఏం చేస్తుంది? అమాంతంగా లేచి మెడకు ఉరితాడులై అలాగే ఏలాడుతాడు. చస్తాయి, ఇక బ్రతకవు ఇంకా ఎడ్లు. వాటి మెడ కట్టినటువంటి కాడి కిందటువంటి పలుపులకు వాటి మెడ ఉన్నది కనుక అది ఏ మాత్రం వెనకడుగు వేస్తే ఆ కాడి వాటికి ఉరితాడు. ఆమేన్, ఉరితాడవుతుంది. ఇప్పుడు యజమాను నమ్మకం ఏంది? ఈ కాడెడ్లు ఆ మెట్టనెక్కి అవతలికి వెళ్తాయి. ములుకర తీసుకొని కొడుతున్నాడు, అంటున్నాడు. ఇవి కదులుతున్నాయి. ఇప్పుడు యజమాను నమ్మకం ఏంటి? ఈ ఎడ్లు ఏ విధంగా చేతనైనా ఈ భారాన్ని మోసుకొని అవతలకు వెళ్తాయి. ఇప్పుడు ఎట్ల కూడా నమ్మకం ఏంది? నా యజమాను నా మీద పెట్టుకున్న భారాన్ని నేను నిర్వర్తించాలి. ఏమాత్రం నిర్లక్ష్యం జరిగిందో, అలక్ష్యం జరిగిందో ఎడ్లు చచ్చిపోతాయి, యజమాను నడువిరిగిపోతాయి, బస్తాలను నేలపాలైపోతాయి, పనంతా పాడైపోతుంది, పంటంతా పాడైపోతుంది. చూస్తూ ఉన్నాను. ఆ ఎడ్లు అమాంతంగా ఆ మెట్టను అమాంతంగా ఎక్కి మెల్లగా కిందకి దిగేసాయి. కొట్టండి చప్పట్లు గట్టి. నాకు అనిపించింది అప్పుడు, నా దేవుడు కూడా ఇదే కోరిక నా మీద పెట్టుకుని ఉన్నాడు. ఎట్లయినా నా సేవకుడు ఈ కష్టాన్ని భరిస్తాడు, ఎలా అయినా ఈ నష్టంలో కూడా సేవ చేస్తాడు, ఎలాగైనా ఈ అవమానంలో కూడా సేవ చేస్తాడు, ఎలాగైనా ఈ యొక్క పరిస్థితుల మధ్యలో సేవ చేస్తాడు. దేవుడు నిన్ను నన్ను నమ్మి ఈ పరిచర్యను దేవుడు అనుగ్రహించాడు బిడ్డ. ఇది నీకు నాకు ఎవరో ఇస్తే దాతృత్వంగా రాలా, కేవలం ఆయన దయా దాక్షిణ్యాన్ని బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి ఈ శ్రేష్టమైన పరిచర్య నీకు నాకు అనుగ్రహించబడింది. ఇది కేవలం ఆయన దయ వల్ల కలిగింది. నేను సిలువ వేసేది ఎవరో తెలుసా? అందుకే వాక్యం రాయబడింది, తన తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఈ సిలువను ఎత్తుకొని వెంబడించాలి, నా సిలువ ఎత్తుకొని వెంబడించాలి. ఆయన మెడల్లో సిలువలు కాదు నేను చెప్పేది. ఇక్కడ మణిబాబు అనే మెడల్లో సిలువ చెప్పాడు అని చెప్పి ఆడపోయి సిలువలు వేసుకొని తిరిగారు. ఈ మధ్య నేను పేటలో చూశాను. నేను సిలువ మాల వేసుకొని తిరుగుతున్నారు. ఏమంటారు నాయన మీటింగ్కి వచ్చి, మీకేం వచ్చిందిరా పోగాలమంటే వాళ్ళు అంటున్నారు, అన్న ఇక్కడ సిలువ మాల వేసుకొని తిరుగుతున్నాం అన్న. వాళ్ళు 40 రోజులు 40 days ఆఫ్టర్ దే విల్ బి డూ దట్ ఆఫ్ ఓల్డ్ థింగ్స్. అటువంటి వాటి మాటలు నేను చెప్పట్లేదు. తను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని ఆయన వెంబడించాలని వాక్యం చెప్తుంటే, నీ సిలువ ఎత్తుకొని నువ్వు వెంబడించట్లేదు. ఉదాహరణగా అందరూ సిలువ ఎత్తుకొని వెంబడించారనుకోండి, నేను సిలువ వేసేవాళ్ళు కావాలిగా. ఏమంటే అర్థమవుతుందని చెప్పేది? అందరు సిలువ ఎత్తుకొని నడిస్తే సిలువ వేసేవాళ్ళు కావాలి కదా. ఆ సిలువ వేసేది ఎవరో కాదు, నీ రక్త సంబంధులే. నీకు మేకులయ్యి నీ చేతులకు చీలలు కొడుతుంటారు. ఎవరి కోసమైతే నువ్వు స్వార్థ కొరకు తిరిగావో, ఏ కుటుంబం కోసం మారు మనసు కొరకు తిరిగావో, ఎవరి యొక్క క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేశావో, ఎవరి యొక్క స్వస్థత కొరకు నువ్వు ప్రార్థన చేశావో, వాడు ఆ స్వస్థతకు బదులుగా, కృతజ్ఞతకు బదులుగా కృతజ్ఞహీనుడై అంత పెద్ద మేకుడు తీసుకొచ్చి నీ కాళ్ళ మీద కొట్టి నిన్ను సుత్తితో కొడుతుంటాడు. ఎవరైతే నువ్వు ప్రేమించి హత్తుకొని ఆదరిస్తావో వాడు ఒక చెర్నాకోల్లాగా, ఒక క్రోడాలాగా నీ ఈపంతా చీరేస్తుంటాడు. నిన్ను సిలువ వేసేది ఎవరో కాదు, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు, నీ చుట్టూ ఉన్న వ్యక్తులే, నీ రక్త సంబంధులే, నీ అయిన వారే, నీ లోపట వారే. యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేసినప్పుడు రోమీయులు అనుకున్నారు, మేము యేసు ప్రభుని సిలువ వేశాము, ఇంకా ఆయనకి లేడు అని అనుకున్నారు.
యూదులు అనుకున్నారు ఆయన మేము సిలువ వేసి చంపేశాము, ఇంక సమాధిలో పెట్టేశారు, ఇక మేమేమి ఇంకేమీ కాదు అనుకున్నారు. నిజమే, వాళ్ళు సిలువ వేశారు, యేసుని చంపారు. కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రం సమాధిలో నుంచి 3వ రోజున పునరుత్థానుడై తిరిగి లేచాడు. యేసు పునరుత్థానుడై లేచాడు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు సమాధిలో లేడు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు మరలా ఆయన సిలువ మీద లేడు, సమాధిని గెలిచి లేచాడు. మరణమా నీ ముళ్ళెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళును విరిచిన దేవుడు పునరుత్థానపు శక్తితో ఆయన తిరిగి వచ్చాడు. నీ జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. ఇప్పటిదాకా ఎంతమందిని సిలువ వేశారు, ఇప్పటిదాకా ఎంతమందిని అవమానించారు, ఇప్పటిదాకా ఎంతమందిని తిరస్కరించారు, ఇప్పటిదాకా ఎంతమంది మీద నిందలు మోపారు, వారందరి మధ్యలో నా యేసు నిన్ను తిరిగి మరలా లేపబోతున్నాడు, మరలా నా యేసు నిన్ను కట్టబోతున్నాడు, మరలా నా యేసు నిన్ను వాడుకోబోతున్నాడు, మరలా నిన్ను బలపరచబోతున్నాడు, మరలా నిన్ను స్థిరపరచబోతున్నాడు. జస్ట్ టు స్టాండ్ ఫర్ ద లార్డ్ యాజ్ ద ఇంటిగ్రిటీ, యాజ్ ఫర్ ద ఇంటిగ్రిటీ. Without the integrity you shall not do the ministry of the God. యథార్థత లేకుండా దేవుని పరిచర్య చేయలేవు, యథార్థత లేకుండా దేవుని పరిచర్య చేయలేవు. లోబడ నొల్లని పిల్లలకు శ్రమ. లోబడే వాళ్ళల్లో యథార్థత ఉంటుంది, లోబడ నొల్లని వాళ్ళల్లో యథార్థత ఉండదు. ఇప్పుడు నోవాహు వెళ్ళి 120 సంవత్సరాలు పరిచర్య చేశాడు, 120 సంవత్సరాలు సువార్త చెప్పాడు. దేవుడే స్వయంగా వాళ్ళని ఓడలోకి పంపించి, సమస్త జీవులను పంపించి ఆయన చేత్తోనే తలుపేసి లాక్ చేసి, ఆమేన్, దేవుడే తలుపేసి లాక్ చేసి, తలుపేసింది ఎవరు? దేవుడు. అంతేనా? ఆయనే లాక్ చేశాడు. ఒకవేళ దేవుడు లాక్ చేయకుండా నోవాహు గాని లాక్ చేసుకుని ఉంటే, నోవాహు లోపలికి వెళ్ళి గడియ పెట్టుకుని ఉంటే, వాళ్ళ బంధువులు అంటే ఆ షేము హాము యాపేతికి పిల్లలు ఇచ్చారే, వాళ్ళు వచ్చి వాళ్ళ తోడలు, మేనమావులు, పెద్దమ్మ బిడ్డలు, చిన్నమ్మ బిడ్డలు వచ్చి నోవాహు మావయ్యో, నోవాహు మావయ్యో తలుపు తీ, మేము నీ చిన్నాన్న కొడుకుని, మేము మీ మావయ్య కొడుకుని, తలుపు తీయమనంటే నోవాహు జాలి కలిగిన వాడు కాబట్టి ఒకవేళ తలుపు తీసుండేవాడేమో. ఆ తలుపు తీసుంటే నీళ్ళు లోపలికి వచ్చిండేటివి, చివరకు నోవాహు కూడా గమ్యం చేరుండేవాడు కాదేమో. ఇవన్నీ ఎరిగి దేవుడు కృపాకాలం ఉండగానే తలుపు వేయకుండానే రక్షించబడాలని ఈ రాత్రి యేసు నిన్ను హెచ్చరిస్తున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి యేసు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవే నా, నీవే నా, నీవే నా, నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవు, నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా, కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమెలెదనా, కొదువతో నేను కుమెలెదనా. చప్పట్లు కొడదాం. ఈ రాత్రి యేసుని రక్షించాలని, ఈ రాత్రి నువ్వు రక్షకుడిని యేసుని ఎరగాలని, ఈ రాత్రి దేవుని శక్తిని నువ్వు అర్థం చేసుకోవాలని ఆయనను ప్రేమిస్తున్నాడు. నీచము కదలని సీయోను కొండపై, నీచము కదలని సీయోను కొండపై, యేసయ్యా 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 యేసయ్యా
చూచుచూ పరవశించి పాడెదా, పరవశించి పాడెదా, పరవశించి పాడెదా. కలవరపడినే కొండల వైపు కన్నులేతుదునా. రాత్రి దేవుని శక్తి నేను దర్శిస్తుంది. ఎక్కడున్నా సరే, ఏ పరిస్థితిలో దాగి ఉన్నా సరే, ఎక్కడ నువ్వు నిలిచి ఉన్నా సరే, నోవహు కాలంలో ఓడ తలుపు వేయక మునిపే, నోవహు కాలంలో ఆ యొక్క రక్షణ కలిగిన సువార్తను ముగించక మునిపే, ఈ కృపాకాలం నిన్ను విడిచిపెట్టి వెళ్ళక మునిపే, సంఘం ఎత్తపడక మునిపే, సువార్త కొరకు సేవకులు ఇంకా ఎలుగెత్తి కేకలేక ఆపడం మునిపే, రాత్రి యేసుకుని హృదయాన్ని నువ్వు బాప్తీసం గురించి వాయిదా వేసుకుంటున్నావా? ఈ రాత్రి నువ్వు బాప్తీసం తీసుకోవడానికి సిద్ధపడు. ఇంకా రక్షణ గురించి నిర్లక్ష్యం చేస్తున్నావా? ఈ రాత్రి నీ రక్షణ గురించి ఒకసారి యోచన చేసి యేసుకు నీ జీవితాన్ని ఇవ్వు. నిర్లక్ష్యంగా వెళ్ళకు, నిర్లక్ష్యంగా వెళ్ళకు. అద్భుతమైన మాట చెప్తాను నేను. ఈ లోబడం వల్ల నీ పిల్లలకు ఎంత శ్రమ వచ్చిందంటే, నోవహు కాలంలో ఒక జలప్రళయమే వచ్చి వాళ్ళందరినీ ముంచేసి, మోయాబీలు, అమ్మోనీయులు, హిత్తీయులు, యెబూసీయులు, గిర్గాసీయులు ఏ ఒక్కడు తప్పించుకోలేదు. రాక్షస జాతి సమస్తము నాశనం చేయబడి, నరుడు అన్నవాడు ఎవడు భూమి మీద లేకుండా పోయాడు. ఆ 8 మంది తప్ప. వారు కూడా నీటి ద్వారా బాప్తిసం పొందారు కాబట్టి, దేవుని వాక్యానికి లోపడ్డారు కాబట్టి, రక్షణ క్రీస్తు వాడలకు ప్రవేశించారు కాబట్టి, వారు మాత్రమే దేవునికి ఇష్టలుగా బతికారు. ఈ రాత్రి నువ్వు లోపడకపోతే నీ ప్రకృతి వదిలిపెట్టదు. ఆకాశం ఆలకించన్నాడే, ఆకాశం నుంచి ఒక్క రోజున అమాంతంగా అంజూరు కాలపు కాయలు రాళ్ళట్టు ఆకాశం నక్షత్రాలు జల జల రాళ్ళు కింద పడబోతున్నాయి. నువ్వు చూస్తున్న సూర్యుడు, నువ్వు చూస్తున్న చంద్రుడు హీనముగా మార్చబడబోతున్నారు. నువ్వు చూస్తున్న గ్రహాలు సైతము ఒక్కసారిగా లయము కాబోతున్నాయి. పంచభూతాలు మిక్కుటమైన వేండ్రమతో లయము కాబోతున్నాయి అని రాయబడింది. పంచభూతాలంటే నీరు, గాలి, అగ్ని, ఆకాశము, భూమి. ఈ పంచభూతాలు మిక్కుటమైన వేండ్రమతో లయమైపోతాయట. నువ్వు పీలుస్తున్న గాలి పక్కనొక్క క్షణంలో ఆగిపోతుంది. ఎక్కడికి పోయినా ఆ రోజుల్లో కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్లు ఎలా దొరకకుండా సగం మంది చచ్చారో ధర్మాసుపత్రిలో, హాస్పిటల్కి అయితే సిలిండర్లు దొరకకుండా సగం మంది ప్రాణాలు కోల్పోయారో, కోటీశ్వరులు సైతం కూడా సిలిండర్లు దొరకకుండా ఏ రీతికి అయితే అయ్యా సిలిండర్లు నేను అడుక్కున్నారో, అటువంటి గాలి అనేది ఆగిపోయిన తర్వాత మనుషుల మీద భూమి అన్నవాడు, భూమిలో జీవి అన్నవాడు అక్కడ ఉన్నాడు. ఇంకా గమాక్షన్ వేస్తే చీమలు అటు చచ్చిపోతారో అటు చచ్చిపోతారు ప్రజలు. పంచభూతాలను వదిలిపెట్టవు. నువ్వు తాగుతున్న నీటిలో మాచిపత్ర నక్షత్రం పడిన తర్వాత ఆ నక్షత్రం వల్ల సమస్తమైనటువంటి ఈ జలములన్నీ చేదుమయంగా మార్చబడతాయి. తాగిన వాడు సహోదకమైనటువంటి చేదు చేత వాడు అక్కడిక్కడికి చచ్చిపోతాడు. నువ్వు తాగుతున్న నీళ్ళే నిన్ను వదిలిపెట్టవు. నా భూమి, నా పుట్టలు, నా పొలము, నా ఏక సంపాదన, నా ఇల్లు, నా వాకిలు అనుకుంటున్నావు. నువ్వు చూస్తున్న ఈ భూమి నిన్ను నేలమట్టం వరకు మింగేస్తుంది. ఈ ఆకాశం కింద అన్ని కాలాలలో వర్షాలు సమస్తము జరుగుతున్నాయని అనుకుంటున్నావు. ఆకాశం ఒక్కసారిగా ఉత్తరీయం వల్లే ఈ పట్ట ఈ రీతిగా ఒక అవతలకు మడిచేసి అవతలు పడేస్తాడో, అలాగే నా దేవుడు ఈ పట్టను మడిచేసి అవతలు పడేయబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఏది నిన్ను వదిలిపెట్టదు. ఈ రాత్రి నువ్వు రక్షణ గురించి ఆలోచించకపోతే నీకంటే మించిన దౌర్భాగ్యుడు, నీకంటే మించిన నష్ట జాతకుడు ఇంకెవడు ఉండడు. అందుకే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనంలో రాయబడింది, అందుచేతనే పాతాళం అపరిమితంగా నోరు తెరిచి పెట్టుకొనుంది, అందులో గనులు, సామాన్యులు, ఘోష చేయవారు, హర్షించేవారు అందులో పడిపోతున్న రాయబడింది. పాతాళంలో ఎవరు పడిపోతారంటే రక్షణ లేని వాళ్ళు, లోబడిన వాళ్ళు అనగా తిరుగుబాటు చేసేవారు అక్కడ పడిపోతారు. రాత్రి జీవితంలో యేసు లేకుండా వెళ్ళిపోతే నువ్వు వెళ్ళేది నిత్య నరకాగ్నికి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడ్పు, కన్నీళ్లు, రోదన అక్కడ ఉంటాయి. అంతటి భయంకర ప్రదేశంలో నుంచి నువ్వు బయటకు రాలేవు బిడ్డ, నువ్వు బయటకు రాలేవు. ఈ రాత్రి నువ్వు ఎక్కడున్నా సరే దేవుని ప్రేమ నేను వెతుకుతుంది. మీకు ఒక మాట నేను గుర్తు చేస్తాను, గమనించండి. కొన్ని సంవత్సరాల క్రిందట
మెర్లో ఉన్నటువంటి ఒక సౌందర్యగతి, మహా అందగత్తి ఆ అమెరికా దేశంలో ఉండేది. ఆమె అందం చేత ఆ యొక్క సంయుక్త రాష్ట్రాల రెండింటినీ ఊపేసింది, గడగడలాడించింది. ఆఖరికి జాన్ కెనడీ అనేటువంటి గొప్ప అమెరికా దేశం ప్రెసిడెంట్ వెళ్ళి, అమ్మాయి నీ అందంతో నేను మత్తెక్కిపోయాను కాబట్టి నన్ను దయచేసి పెళ్లి చేసుకొని అడిగాడు. మెర్లో అనేటువంటి ఆమె అన్నది, నేను పెళ్లి చేసుకోను, ఇంకా నేను కొన్ని కోట్లు సంపాదించాలి, ఇంకా నేను కొన్ని యాక్టింగ్ చేయాలి, కొంతమంది యాక్టర్లతో నేను చేయాలి, కొన్ని కోట్లు సంపాదించిన తరువాత 70 ఏళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం, నిన్ను మాత్రం నేను పెళ్లి చేసుకోనని చెప్పింది. ఒక దేశ అధ్యక్షుడిని పక్కకు పెట్టింది ఆమె అందం. అందంలో గర్వపడిపోయింది, సౌందర్యమే నా జీవితం అనుకునింది. సరిగ్గా ఆగస్టు 4వ తారీఖున 1964 బిల్లీ గ్రహం గారు ఒక టెలిగ్రామ్ పెట్టారు. మెర్లోని దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, మారు మనసు పొందు, యేసుకు నీ జీవితాన్ని ఇవ్వు అని అంటే ఆమె తిరిగి ఒక రిప్లై పెట్టింది, ఐ విల్ గివ్ మై లైఫ్ టు ద హ్యాండ్ ఆఫ్ ద గాడ్ ఆఫ్టర్ 70 years. 70 ఏళ్ళ తర్వాత నా జీవితాన్ని నేను యేసుకి ఇస్తాను నువ్వు చెప్పినట్టే, కానీ ఇప్పుడు మాత్రం కాదు, నేను వాయిదా వేసుకుంటున్నాను అని చెప్పి తిరిగి రిప్లై పెట్టింది. ఆగస్టు 4వ తారీఖున బిల్లీ గ్రహం గారు టెలిగ్రామ్ పెట్టారు. ఆమె ఆగస్టు 5వ తారీఖున రిప్లై ఇచ్చింది. ఏం జరిగిందో తెలియదు. అందరూ చూస్తూ ఉండగానే దాదాపు నిద్ర మాత్రలు మింగి ఆమె గదిలో రక్తం కక్కుని చచ్చిపోయింది. మెర్లోని రక్తం కక్కుని చచ్చిపోయింది. ఇప్పటికీ FBI వాళ్ళు ఆమె ఎందుకు చచ్చిందో ఇప్పటికీ ట్రేస్ అవుట్ చేయలేకపోయారు. ఆమె చావు కారణం ఏంటో కూడా ఎవడు చెప్పలేకపోయాడు. దేన్ని బట్టి నువ్వు గర్విస్తున్నావు బిడ్డ? ధనము నీది కాదు, కిరీటం తరతరములు ఉండదు. రక్షణ లేకుండా ఇక్కడి నుంచి వెళితే నువ్వు వెళ్ళేది నిత్య నరకాగ్నికి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడ్పు కన్నీళ్లు రోదనే. అందుకే యేసు ప్రభు చెప్పాడు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. నరకానికి వెళ్ళిన వాడు అక్కడి నుంచి బయటకు రాలేడు. నోట్లో నుంచి పురుగులు, ముక్కల నుంచి పురుగులు, నవరంధ్రాల నుంచి పురుగులు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, జీవిత కాలం మట్టుకు నువ్వు ఏడుస్తూనే ఉంటావు, జీవిత కాలం మట్టుకు కేకలేస్తూనే ఉంటావు. నోట్లో నుంచి పురుగులు వస్తుంటే, ముక్కల నుంచి పురుగులు వస్తుంటే అమ్మాన్ తీసి నిప్పుల్లో వేస్తే అవి అంతా ఎగబాకి మళ్ళా నేను పట్టి పీడించడం ప్రారంభిస్తాయి. వదలవు. నరకంలో కొంతమంది నిలబడి యేసే రక్షకుడు, యేసే దేవుడు, యేసే దేవుడు అని ప్రకటిస్తుంటారు. వారికి భూమి మీద స్వార్థ చేసే అలవాటు, మారు మనసు పొందుకుంటూ చచ్చుంటారు. వాడి పేరు సీమోనో, పేతురో, లేకుండా పోతే గాబ్రియేలో, లేకుంటే మికాయేలో, పప్పరమిఠా ఏదో ఒకటి ఉంటుంది. ఆ పేరు పెట్టుకుంటాడు, పేరుకు తగిన జీవితం లేదు. చచ్చాడు, మారు మనసు పొందలేదు, పాతాళానికి వెళ్ళాడు. అది ఇక్కడ భూమి మీద ఏది చేస్తుంటాడో అది అక్కడ వాడు చేస్తుంటాడు. ఈ రాత్రి దేవుని ప్రేమ మనల్ని హెచ్చరిస్తుంది. దేవుడు ఎందుకు నిన్ను నన్ను ప్రేమించి ఇంకా ఈ పరిచర్య భారాన్ని నీకు నాకు ఇచ్చాడు తెలుసా? ఈ రాత్రి నువ్వు సహేతుకంగా యేసు క్రీస్తు ప్రభు రక్షకుడిని చెప్తావని. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి యేసు రక్షకుడని నీ ఎందుకు దయ చూపించవాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు కనికరం చూపించాలని ఆయనకు నిలబడి ఉన్నాడు. ఆయన న్యాయం తీర్చే దేవుడు. ఆయన నిమిత్తం కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు అని రాయబడింది. ఈ రాత్రి నీకు న్యాయం తీర్చబడాలంటే అది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం వల్లనే. అందుకే వాక్యంలో రాయబడింది, అనగా 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం అనగా 7వ వచనం రాయబడింది, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమును మనం కడిగి పవిత్రులు చేయును. 9వ వచనం రాయబడింది, మన పాపలు మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని కడిగి పవిత్రులుగా చేయును. ఈ రాత్రి నువ్వు ఎంత ఘోర పాపివైనా, ఎన్నిసార్లు పడిచడిన వ్యక్తివైనా, ఎన్నిసార్లు విడిచిన పాపాన్ని మళ్ళా చేస్తున్న వ్యక్తివైనా, ఒప్పుకున్న పాపాన్ని మరలా చేస్తున్న వ్యక్తివైనా, ఈ రాత్రి యేసుకు నీ జీవితాన్ని ఒక్క తన వాంతికి తిరిగినట్టు ముమ్మార్లు కక్కిందాన్ని తింటూ, తిన్నదాన్ని కక్కుతూ, కక్కిందాన్ని తింటూ, చేసిన పాపాన్ని మరలా చేస్తూ, చేసిన పాపాన్ని మరలా చేస్తూ జీవిస్తూ రహస్యంగా ఇంకా నువ్వు బతుకుతున్నా, ఈ రాత్రి యేసుని క్షమించడానికి ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన రక్తం నిన్ను కడిగి శుద్ధీకరించగలదు. ఆయన నిన్ను దయాదాక్షిణ్యం కలిగి నీ మీద కనికరం చూపించడానికి నిలిచి ఉన్నాడు. యేసు మాత్రమే రక్షకుడైనాడు. ఈ రాత్రి లేచి నిలబడదాం.